హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ ఫ్రై. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. సో మిల్ మేకర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గిన్నెలో వేడి నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఒక 5 to 10 minutes నానబెట్టుకోవాలి. 10 minutes తర్వాత మిల్ మేకర్ ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఇంకో గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గిన్నెలోకి యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పిండేసుకొని ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇలా మిల్ మేకర్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో మిల్ మేకర్ ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ ఏమైనా అడుగంటినట్టు అనిపిస్తే మధ్యలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. 5 minutes తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మిల్ మేకర్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 teaspoons కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 teaspoon ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 minutes స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మిల్ మేకర్ ఫ్రై తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.